హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గురక సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇలా ఆ వాటర్లో కొంచెం హీట్ వచ్చిన తర్వాత 3 యాలకులను మెత్తగా దంచేసుకొని అందులో తొక్కతో సహా వేసుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలా ఈ వాటర్ని నైట్ పడుకునే ముందు రోజు తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, క్రమేణా ఇలా తాగుతూ ఉంటే గురక సమస్య తగ్గిపోతుందండి. కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ వాటర్ని తీసుకుని తాగామనుకోండి, మనకి ఎక్కువగా గురక వచ్చే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. గురక సమస్యతో ఎక్కువగా బాధపడే వాళ్ళకు ఈ టిప్ని షేర్ చేయండి. అందరికీ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్స్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండి, రైస్లో వచ్చేటటువంటి ఆ పొంగును గంజి ఉంటాయి కదండి, ఆ గంజి నీళ్ళు ఇలా కొన్ని తీసుకోవాలండి. 2 స్పూన్స్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు, హెడ్ అండ్ షోల్డర్ అయినా క్లినిక్ ప్లస్ అయినా మీరు ఏది యూజ్ చేసుకుంటున్నారో అది ఆ షాంపూ తీసుకొని ఈ విధంగా కొంచెం వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకి పాయలుగా తీసి అప్లై చేసేసి తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంట్లోనే న్యాచురల్గా ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఎప్పుడు కూడా మనం తలస్నానం చేసే ముందు ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డాండ్రఫ్ లేకుండా ఉంటుంది. మన హెయిర్స్ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గిపోవాలి, అలానే మనకి పీరియడ్స్ త్వరగా రావాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని దానిలో కొన్ని తగినన్ని మెంతులు తీసుకొని ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకొని ఉదయం మార్నింగు ఈ మజ్జిగ తాగుతూ ఉన్నామనుకోండి, క్రమేణా మనకి పీరియడ్స్ రాకపోయినా లేదంటే మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గాలన్నా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నైటు ఇందులో మనం మెంతులు నానబెట్టుకోవాలండి. ఉదయం పరగడుపున మజ్జిగ తాగామనుకోండి మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గిపోతుంది. అలానే పీరియడ్స్ కూడా త్వరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన బాడీలో ఇంకా ఓవర్ హీట్ తగ్గిపోవాలి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే సబ్జాలు ఒక నైట్ అంతా నానబెట్టుకుని దానిలో పటికి పళ్ళం వేసుకొని ఉదయం పరగడుపున అలా తాగామనుకోండి బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. కుక్కర్లో మనం నాన్ వెజ్ ఎక్కువగా వండుతూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా అది స్మెల్ అనేది పోదు కదండి. ఆ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి. మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా కొంచెం వేసేసుకొని దీనిలో నిమ్మరసం ఇలా వేసేసుకొని నిమ్మబద్ద పెట్టి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసి తర్వాత మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి నీచు స్మెల్ పోతుంది. అలానే అడుగున ఉన్నటువంటి నల్లగా గారపట్టినటువంటి మరకలు కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా కొంచెం పేస్ట్ వేసేసి నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది ఈ టిప్పు. ఇలాగా టూత్పేస్ట్ నిమ్మకాయ కలిస్తే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తర్వాత మనం వాష్ చేసేసుకుంటే కుక్కర్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సబ్జాలను ఒక నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని దీనిలో ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి బాడీలో ఉన్న ఓవర్ హీట్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇందులో పటికి బెల్లం వేసేసుకొని ఈ విధంగా రోజు మార్నింగ్ తీసుకుని తాగామనుకోండి ఎటువంటి వేడి లేకుండా మన బాడీ చక్కగా కూల్గా ఉంటుందండి. అంటే సమ్మర్ వచ్చేసింది కదండి, ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నైట్ నానబెట్టేసుకొని సబ్జాలని ఉదయము చక్కగా కొంచెం పటికి బెల్లం వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్ తీసుకుని తాగామనుకోండి మన బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ అంతా కూడా తగ్గిపోతుంది. మన బాడీ కూడా కూల్ అయిపోతుందండి. ఇలా బాగా ఓవర్ హీట్తో బాధపడే వాళ్ళకు ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర మనం ఎంత స్టోర్ చేసినా ఒక్కోసారి కుళ్ళిపోవటం అలానే వడిలిపోవటం ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది కదండి. ఫ్రిడ్జ్లో మనం ఎంత స్టోర్ చేసుకున్నా
ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటుంది కదండి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కొత్తిమీర ఎన్ని రోజులున్నా కూడా అలానే ఉంటుందండి. నేను చెప్పిన ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. కొత్తిమీరని ఈ విధంగా ఇలా మొత్తం కూడా మనం ఇలా గ్రేడింగ్ చేసేసుకొని మొదలన్నీ కూడా సమ్ చేసుకోవాలంటే అంటే సమానంగా ఈ వేర్లు ఇలా పెట్టేసుకొని దీనిలో ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి మన ఇంట్లో. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ విధంగా ఒక గ్లాసులో నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఈ వేర్లన్నీ కూడా ఇలాగా ఈ గ్లాసులో పెట్టేసి పైన ఇలాగ డబ్బాని రివర్స్లో పెట్టేసామనుకోండి, మనం ఇలా బయట పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదండి. ఈ విధంగా మనం రివర్స్లో తెప్పేసుకొని డబ్బాకి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా కొత్తిమీర ఎన్ని రోజులు ఉన్నా బయట ఉన్నా కూడా మనకి కొత్తిమీర కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ వడిలిపోవటం కానీ జరగదండి. వాటర్ 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన కర్రీస్లో కూడా చక్కగా అప్పటికప్పుడు ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కొంచెం అయితే ఒక ఎల్లుల్లిపాయని తీసుకొని ఇలా కొంచెం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న ఎల్లుల్లిపాయలో కొంచెం పసుపు యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం మనకి పులిపిర్లు ఉన్న చోట రోజు ఇలా నైట్ పడుకునే ముందు ఇలా పులిపిర్లు ఉన్న కడ పెడుతూ ఉన్నాం అనుకోండి, క్రమేణా మనకి చక్కగా పులిపిర్లు తగ్గిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి గిన్నెలో అడుగున మిగిలిపోతూ ఉంటుంది. అది వేస్ట్ అని పారబోసే బదులు ఇలా మన గార్డెన్లో కొన్ని మొక్కలు, పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదట్లో ఈ విధంగా పోస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. పువ్వులు కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం అన్నం తిన్న తర్వాత ఇలాగా కొంచెం జీలకర్ర ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా రైస్ మనం అన్నం తిన్న తర్వాత ఇలా ఆ జీలకర్ర, సాల్ట్ అలానే కొంచెం వాము ఇలా మిక్సింగ్ చేసేసుకొని బొగ్గను పెట్టేసుకొని ఆ వాటర్ మింగుతూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. బియ్యం కడిగిన వాటర్ని పారబోస్తూ ఉంటాం కదండి. అవి పారిపోయకుండా దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బ్రూ కాఫీ పౌడర్ వేసేసుకొని ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలకి మొదటన ఈ విధంగా ఈ వాటర్ ఇచ్చుకున్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అలోవెరా అయితే అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని మనం ఎందుకు పనికిరాదని ఒక తక్కువ చూపు చూస్తూ ఉంటాం కదండి. కాకపోతే అలోవెరాలో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మన ఫేస్కి పెట్టుకోవచ్చు, అలానే మనకి హెయిర్స్కి పెట్టుకోవచ్చు. చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. కలబందని గుజ్జు కూడా, లోపల ఉన్నటువంటి గుజ్జు కూడా పరగడుపుని తింటే షుగర్ కూడా తగ్గిపోతుందండి. అలానే ఇప్పుడు మీకు కలబందని ఈ విధంగా కొంచెం కట్ చేసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ లిక్విడ్ చక్కగా మన హెయిర్స్కి ఇలాగ పాయలు తీసి ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ ఇలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ దృఢంగా బలంగా పెరుగుతాయి. అలానే మనకి చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందండి. దురదతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. దురద కూడా తగ్గిపోతుందండి. తలలో చుండ్రు ఉన్నా, దురద ఉన్నా, ఇలాంటివి ఏ ఉన్నా కూడా ఇలాగా చక్కగా కొంచెం అలోవెరా ఇలా లిక్విడ్ని పెట్టేసామనుకోండి, న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా హెయిర్స్కి అప్లై చేసేసి తర్వాత ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి చక్కగా న్యాచురల్గా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దానిలో నిమ్మరసం ఇలాగా పిండుకొని ఆ నిమ్మ తొక్క కూడా అందులో వేసుకొని 2-3 లవంగాలు అందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన జుట్టు వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చే అద్భుతమైన టిప్ అండి. మనందరికీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఇలాగా
స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక గుప్పుడు ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు అయితే ఒక గుప్పుడు తీసుకొని నేను బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుతున్నానండి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆవాలు చిటపట్లాడుతూ ఇలాగా బాగా డ్రై అయిపోవాలండి. అంటే మనకి కలర్ కొంచెం మారిపోవాలి, కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ ఆవాలను ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు ఒక గుప్పుడు కరివేపాకు తీసుకొని ఇలాగా వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు కూడా మనకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ కరివేపాకు మన ఇంట్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలానే హెయిర్స్ కూడా చాలా దృఢంగా బలంగా పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ రెమెడీ కాబట్టి ఈ టిప్పుని అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుందండి. ఎటువంటి కెమికల్స్ లేని అద్భుతమైన న్యాచురల్ రెమెడీ అండి ఇది. ఆవాలని బాగా డ్రై అయిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. కరివేపాకును కూడా ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ రెండు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పౌడర్లో కొంచెం అయితే మనం అలోవెరా జెల్ని అయితే యూజ్ చేసుకోవాలండి. అలోవెరా జెల్ మనకి అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళకి ఇంట్లో మనం అలోవెరాని పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని కొంచెం సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్ని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి గుజ్జును కొంచెం ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలాగా కలిపేసుకొని మొత్తం మిశ్రమంలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మన హెయిర్స్కి చక్కగా పాయలు తీసుకుంటా ఇలా అక్కడక్కడ మనం అప్లై చేసామనుకోండి, మన తలలో ఉన్నటువంటి వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈజీగా మన రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం హెయిర్ కలర్ని అయితే మార్చుకోవచ్చండి. ఇలా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చక్కగా ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా మార్చుకోవచ్చండి. ఇందులో మనం ఆవాలు, కరివేపాకు, అలానే దీనిలో అలోవెరా జెల్లు, కొంచెం కోకోనట్ ఆయిల్ ఈ విధంగా మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని స్పూన్ పెట్టి కలిసేలాగా, లేదంటే మన చేతితో అయినా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం చక్కగా హెయిర్స్కి అప్లై చేసామనుకోండి, ఇలా పాయలుగా తీసుకొని ఎక్కడైతే మనకి ఎక్కువగా వైట్ హెయిర్ ఉందో అక్కడ ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ఇలా చక్కగా తలస్నానం చేసామనుకోండి, మనకి వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్లా మారిపోతుంది. న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని తప్పకుండా యూజ్ చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదండి. దీనిలో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా చేతికైతే మనకి ఎలా అంటుతుందో ఈ కలర్ కూడా అదే విధంగా బ్లాక్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చూసారా, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఆవాలు కూడా వేసాం కాబట్టి చక్కగా తలకైతే హెయిర్స్కి తల వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది. ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, చక్కగా బ్లాక్ హెయిర్గా మారుతుంది. ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.